వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీలోని మార్గదర్శకత్వం మంత్రణం పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. తెలివైన నిర్ణయాలు చేయడానికి లేదా జీవితంలో తగిన సర్దుబాటు చేసుకోవడానికి వ్యక్తులకు అందించే సాయం. ఆప్షన్ ఏ మూర్తిమత్వం, ఆప్షన్ బి మార్గదర్శకత్వం, ఆప్షన్ సి కౌన్సిలింగ్, ఆప్షన్ డి ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మార్గదర్శకత్వం. మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తిగత విద్య అని అభిప్రాయపడినవారు. ఆప్షన్ ఏ కిస్టాన్, ఆప్షన్ బి గిల్బర్ట్ రెన్, ఆప్షన్ సి థర్స్టన్, ఆప్షన్ డి రూత్ స్ట్రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కిస్టాన్. ఎటువంటి విద్యార్థులకు మంత్రణం వాడాలి? ఆప్షన్ ఏ సమస్యతో బాధపడే విద్యార్థులకు, ఆప్షన్ బి తెలివైన విద్యార్థులకు, ఆప్షన్ సి చదువులో వెనుకబడిన విద్యార్థులకు, ఆప్షన్ డి ఆటపాటలపై ఆసక్తి గల విద్యార్థులకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సమస్యతో బాధపడే విద్యార్థులకు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గతిశీల సంబంధమే మంత్రణం అని నిర్వచించిన వారు. ఆప్షన్ ఏ రూత్ స్ట్రాంగ్, ఆప్షన్ బి గిల్బర్ట్ రెన్, ఆప్షన్ సి కిస్టాన్, ఆప్షన్ డి కార్ల్ రోజర్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గిల్బర్ట్ రెన్. విద్యార్థుల అభిరుచులకు, ప్రజ్ఞకు సరిపోయే కోర్సులను లేదా సబ్జెక్టులను ఎన్నుకోవడంలో సహాయపడడం ఏ మార్గదర్శకత్వం యొక్క ముఖ్య ఉద్దేశం? ఆప్షన్ ఏ విద్యావిషయక మార్గదర్శకత్వం, ఆప్షన్ బి ఔద్యోగిక మార్గదర్శకత్వం, ఆప్షన్ సి వ్యక్తిగత మార్గదర్శకత్వం, ఆప్షన్ డి సమూహ మార్గదర్శకత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యా విషయక మార్గదర్శకత్వం. క్రింది వానిలో ఔద్యోగిక మార్గదర్శకత్వం అవసరమైన వ్యక్తి. ఆప్షన్ ఏ ఎంఏ చదివి ఏ ఉద్యోగం చేయాలో తెలియని వాడికి, ఆప్షన్ బి చదివిన పాఠాలు మర్చిపోయే విద్యార్థికి, ఆప్షన్ సి ఎదుటి వ్యక్తులు చెప్పే విషయాన్ని అవగాహన చేసుకోలేకపోయిన వారికి, ఆప్షన్ డి అశాంతితో బాధపడే వారికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంఏ చదివి ఏ ఉద్యోగం చేయాలో తెలియని వారికి. ఒక వ్యక్తి వృత్తి నిర్వహణలో ఏకాగ్రతను కోల్పోయి దానికి బదులుగా అతనిలో బద్ధకం, నిర్లక్ష్యం, స్తబ్దత చోటు చేసుకున్నాయి. అయినా ఆ వ్యక్తికి అవసరమైన మార్గదర్శకత్వం. ఆప్షన్ ఏ విద్యా విషయక మార్గదర్శకత్వం, ఆప్షన్ బి వ్యక్తిగత మార్గదర్శకత్వం, ఆప్షన్ సి ఔద్యోగిక మార్గదర్శకత్వం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఔద్యోగిక మార్గదర్శకత్వం. ఈ క్రింది వాటిలో దేనికి వ్యక్తిగత మార్గదర్శకత్వం అవసరం లేదు? ఆప్షన్ ఏ విద్యా సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆప్షన్ బి సర్దుబాటు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆప్షన్ సి వ్యక్తిగత సమస్యలు, వైవాహిక సమస్యలు, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యా సమస్యలు, ఉద్యోగ సమస్యలు. మంత్రణం అనేది ఆప్షన్ ఏ మానసిక ఆరోగ్యంలో ఒక భాగం, ఆప్షన్ బి మూర్తిమత్వంలో ఒక సలహా ప్రక్రియ, ఆప్షన్ సి మూర్తిమత్వంలో ఒక భాగం, ఆప్షన్ డి మూర్తిమత్వంలో ఒక సలహా ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మార్గదర్శకత్వంలో ఒక సలహా ప్రక్రియ. మంత్రణం యొక్క ప్రధాన లక్ష్యం. ఆప్షన్ ఏ వ్యక్తికి నిలకడైన, నిశ్చయమైన జీవన మార్గాన్ని చూపడం, ఆప్షన్ బి వ్యక్తిని అనారోగ్యం నుండి కాపాడటం, ఆప్షన్ సి సమాజంలో వ్యక్తిని వ్యక్తిగా గుర్తించేటట్లు చేయడం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యక్తికి నిలకడైన, నిశ్చయమైన జీవన మార్గాన్ని చూపడం.
వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యవంతుడై తన పనులను, జీవిత లక్ష్యాలను బాగా నిర్వర్తించడానికి తోడ్పడేది. ఆప్షన్ ఏ మార్గదర్శకత్వం, ఆప్షన్ బి మంత్రణం, ఆప్షన్ సి మానసిక ఆరోగ్యం, ఆప్షన్ డి మూర్తిమత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మంత్రణం. నిర్దేశక మంత్రణంను ప్రతిపాదించిన వారు ఆప్షన్ ఏ విలియమ్సన్ డార్లీ, ఆప్షన్ బి కార్ల్ రోజర్స్, ఆప్షన్ సి ఎఫ్సి థార్న్, ఆప్షన్ డి థారండైక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విలియమ్సన్ డార్లీ. సమస్య కేంద్రీకృత మంత్రణం అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ అనిర్దేశక మంత్రణం, ఆప్షన్ బి నిర్దేశక మంత్రణం, ఆప్షన్ సి దార్శనిక మంత్రణం, ఆప్షన్ డి మిశ్రమ మంత్రణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిర్దేశక మంత్రణం. మంత్రకుడు అధిక ప్రాముఖ్యతని వహించే మంత్రణం ఆప్షన్ ఏ దార్శనిక మంత్రణం, ఆప్షన్ బి మిశ్రమ మంత్రణం, ఆప్షన్ సి అనిర్దేశక మంత్రణం, ఆప్షన్ డి నిర్దేశక మంత్రణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నిర్దేశక మంత్రణం. క్రింది వానిలో దేనిని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటారు? ఆప్షన్ ఏ అనిర్దేశక మంత్రణం, ఆప్షన్ బి నిర్దేశక మంత్రణం, ఆప్షన్ సి దార్శనిక మంత్రణం, ఆప్షన్ డి మిశ్రమ మంత్రణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనిర్దేశక మంత్రణం. అనిర్దేశక మంత్రణంను ప్రతిపాదించిన వారు ఆప్షన్ ఏ ఈజీ విలియమ్సన్, ఆప్షన్ బి డార్లీ, ఆప్షన్ సి కార్ల్ రోజర్స్, ఆప్షన్ డి ఎఫ్సి థార్న్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కార్ల్ రోజర్స్. అనిర్దేశక మంత్రణంలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది? ఆప్షన్ ఏ మంత్రకుడు, ఆప్షన్ బి మంత్రణం కోసం వచ్చిన వ్యక్తికి, ఆప్షన్ సి పై ఇద్దరికి సమాన ప్రాధాన్యత, ఆప్షన్ డి సందర్భాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మంత్రణం కోసం వచ్చిన వ్యక్తికి. ఈ క్రింది వానిలో ఎఫ్సి థార్న్ ప్రతిపాదించిన మంత్రణం ఆప్షన్ ఏ నిర్దేశక మంత్రణం, ఆప్షన్ బి అనిర్దేశక మంత్రణం, ఆప్షన్ సి మిశ్రమ మంత్రణం, ఆప్షన్ డి సమస్య కేంద్రీకృత మంత్రణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మిశ్రమ మంత్రణం. ఈ మంత్రణానికి శ్రేష్ఠ గ్రహణం మంత్రణం అని కూడా అంటారు. ఆప్షన్ ఏ నిర్దేశక మంత్రణం, ఆప్షన్ బి అనిర్దేశక మంత్రణం, ఆప్షన్ సి మిశ్రమ మంత్రణం, ఆప్షన్ డి సమస్య కేంద్రీకృత మంత్రణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మిశ్రమ మంత్రణం. క్రింది వానిలో మంత్రణానికి ఉపయోగించే సాధనం కానిది? ఆప్షన్ ఏ పరిపృచ్ఛ, ఆప్షన్ బి మనోవైజ్ఞానిక పరీక్షలు, ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి. భర్త భార్యను నిరాదరణకు గురి చేస్తే ఆమె దేనికి గురి అవుతుంది? ఆప్షన్ ఏ కుంటనం, ఆప్షన్ బి ద్వేషం, ఆప్షన్ సి సర్దుబాటు, ఆప్షన్ డి కోపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కుంటనం. వ్యక్తి సమస్యలకు కారణాలను వివరించి వాటికి పరిష్కార మార్గాలను సూచించి సంఘంలో ఆ వ్యక్తిని ప్రజ్ఞావంతునిగా, మంచి పౌరుడిగా చేసేది. ఆప్షన్ ఏ మార్గదర్శకత్వం, ఆప్షన్ బి మూర్తిమత్వం, ఆప్షన్ సి మంత్రణం, ఆప్షన్ డి కుంటనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మంత్రణం. సంప్రదాయ విద్యా విధాన వేగం కంటే
వేగంగా విద్యా కార్యక్రమాల లబ్ధి పొందే విధానం. ఆప్షన్ ఏ ఎంపిక, ఆప్షన్ బి త్వరితపరచడం, ఆప్షన్ సి సమృద్ధిమత్వం, ఆప్షన్ డి వేర్పాటు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి త్వరితపరచడం. తాత్కాలికంగా లేదా ఎక్కువ కాలం తమ వయసులోని సగటు విద్యార్థుల కంటే విద్యారంగంలో తక్కువ స్థాయిలో ఉండేవారు. ఆప్షన్ ఏ మంద అభ్యాసకులు, ఆప్షన్ బి ప్రజ్ఞావంతులు, ఆప్షన్ సి అధిక ప్రజ్ఞావంతులు, ఆప్షన్ డి సగటు ప్రజ్ఞావంతులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మంద అభ్యాసకులు. ఏ శాస్త్రవేత్త పరిశోధన ప్రకారము ప్రతి పాఠశాలలో వెనుకబడిన విద్యార్థుల శాతం 10 నుండి 15 వరకు ఉంటుంది? ఆప్షన్ ఏ బర్టన్ హాల్, ఆప్షన్ బి స్కోనెల్, ఆప్షన్ సి బర్ట్, ఆప్షన్ డి కార్ల్ రోజర్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్కోనెల్. వారి వయోస్థాయికి ఉండవలసిన ప్రతిభ కంటే తక్కువ ప్రతిభ ఉన్నవారు మంద అభ్యాసకులు అని నిర్వచించినవారు. ఆప్షన్ ఏ బర్టన్ హాల్, ఆప్షన్ బి బర్ట్, ఆప్షన్ సి స్కోనెల్, ఆప్షన్ డి స్టాన్లీ హల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బర్టన్ హాల్. వీరిని అలక్ష్యం చేస్తే దేశ ప్రగతి కుంటుబడుతుంది. ఆప్షన్ ఏ వెనుకబడిన వారు, ఆప్షన్ బి సగటు ప్రజ్ఞావంతులు, ఆప్షన్ సి ప్రతిభావంతులు, ఆప్షన్ డి మందబుద్ధులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రతిభావంతులు. ప్రజ్ఞాలబ్ధి 140 అంతకంటే ఎక్కువ ఉన్నవారు ప్రతిభావంతులు అని గుర్తించినవారు. ఆప్షన్ ఏ టెర్మన్, ఆప్షన్ బి బెంట్లీ, ఆప్షన్ సి స్కోనెల్, ఆప్షన్ డి బర్టన్ హాల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ టెర్మన్. వయసులో పెద్దవారికి సమకూర్చే అభ్యసన అనుభవాలను వయసులో చిన్నవారైన ప్రతిభావంతులకు సమకూర్చే విధానం. ఆప్షన్ ఏ త్వరితపరచడం, ఆప్షన్ బి ఎంపిక, ఆప్షన్ సి సమృద్ధిమత్వం, ఆప్షన్ డి వేర్పాటు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ త్వరితపరచడం. ప్రతిభావంతులకు సాధారణ తరగతి గదిలోని అదనపు విద్యానుభవాలను కల్పించే విధానం. ఆప్షన్ ఏ వేర్పాటు, ఆప్షన్ బి సమృద్ధిమత్వం, ఆప్షన్ సి త్వరితపరచడం, ఆప్షన్ డి ఎంపిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సమృద్ధిమత్వం. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఉపాధ్యాయుడు చేపట్టవలసిన కార్యక్రమం. ఆప్షన్ ఏ సృజనాత్మకతకు కావలసిన భౌతిక వాతావరణాన్ని కల్పించడం, ఆప్షన్ బి తరగతి గదులలో బౌద్ధిక వాతావరణాన్ని కల్పించడం, ఆప్షన్ సి స్వేచ్ఛాభావ ప్రకటనకు తగిన వాతావరణం కల్పించడం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము నేటి జనాభాలో ప్రతిభావంతులు. ఆప్షన్ ఏ 2 నుండి 5%, ఆప్షన్ బి 3 నుండి 7%, ఆప్షన్ సి 1 నుండి 2%, ఆప్షన్ డి 5 నుండి 10%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2 నుండి 5%. విద్యారంగంలో మంద అభ్యాసకులు వెనుకబడి ఉండటానికి గల కారణం కానిది. ఆప్షన్ ఏ పాఠశాల వాతావరణం సక్రమంగా లేకపోవడం, ఆప్షన్ బి పాఠశాలకు సరిగా హాజరవడం, ఆప్షన్ సి ప్రజ్ఞా వికాసం సక్రమంగా జరగకపోవడం, ఆప్షన్ డి శారీరక వికాసం సక్రమంగా జరగకపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పాఠశాలకు సరిగా హాజరవడం. ప్రతిభావంతులు అనగా ఆప్షన్ ఏ తక్కువ ప్రజ్ఞాస్థాయి కలవారు, ఆప్షన్ బి సగటు ప్రజ్ఞాస్థాయి కలవారు,
ఆప్షన్ సి అత్యుత్తమ ప్రజ్ఞాస్థాయి కలవారు. ఆప్షన్ డి పైవారందరూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అత్యుత్తమ ప్రజ్ఞాస్థాయి కలవారు. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది ఆప్షన్ ఏ మనిషిలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఆప్షన్ బి మనిషిలోని రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఆప్షన్ సి గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. ఆప్షన్ డి రక్త ప్రసరణ వ్యవస్థను నియంత్రిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మనిషిలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. NACO అనగా ఆప్షన్ ఏ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఆప్షన్ బి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీస్. ఆప్షన్ సి నేషనల్ అడల్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఆప్షన్ డి నేషనల్ అడల్ట్ కంట్రోల్ ఆఫీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. జ్ఞాపక శక్తి బాగా అభివృద్ధి చెందడం అనేది కౌమార దశలో ఈ లక్షణాన్ని సూచిస్తుంది. ఆప్షన్ ఏ శారీరక లక్షణం. ఆప్షన్ బి మానసిక లక్షణం. ఆప్షన్ సి ఉద్వేగ లక్షణం. ఆప్షన్ డి సాంఘిక లక్షణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మానసిక లక్షణం. థ్యాంక్ యూ.